రైతు కష్టానికి ఎప్పుడు ఫలితం దొరకదు అనేది ఈ చిన్న కథ. ఒక గ్రామంలో ఓ రైతు రామయ్య అనేవారు ఉండేవారు. రామయ్య ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. పొద్దున్నే లేచి పొలం పనులు చూసుకొని ఎండపోటే సమయానికి పట్టుదల వదలకుండా తను నాటిన పంటను సమీక్షించేవాడు. కానీ ప్రతి ఏడాది అతని కష్టానికి సరైన ఫలితం రావడం లేదు. ఒక్కసారి గాలి వాన బాగా పెరిగి అతను వేసిన పంట నాశనం చేసింది. అప్పులు పెరిగిపోయి తిండికి కూడా తిప్పలు పడ్డాడు. ప్రభుత్వం గురించి ఏ సహాయం రాలేదు. కానీ ఎక్కడా ఫలితం లేకుండా అతని కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఒకరోజు గ్రామానికి ఒక మంత్రి పర్యటనకు వచ్చాడు. గ్రామస్తులందరూ ఆహ్వానం పలుకుతుంటే రామయ్య మాత్రం మౌనంగా నిలబడ్డాడు. మంత్రి గారు వచ్చి ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగారు. రామయ్య చిన్న చిరునవ్వుతో కానీ లోపల బాధతో ఎలా అన్నాడు. రైతు కష్టానికి ఎవరు ఫలితాన్ని ఇవ్వరు, కానీ పంట సమృద్ధిగా పండితే మాత్రం అందరూ దాని ఫలాలను ఆస్వాదిస్తారు. ఈ మాటలకు మంత్రి ఒక క్షణం నిశ్చలంగా నిలిచిపోయాడు. తర్వాత ప్రభుత్వమే రామయ్యకు ఆర్థిక సహాయం ఇచ్చి వ్యవసాయానికి మద్దతుగా పథకాలు అమలు చేసింది. ఈ కథ ద్వారా గ్రహించవలసింది ఏమిటంటే రైతు కష్టాన్ని అర్థం చేసుకొని సరైన సహాయం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.